ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే అంటూ మొదలయ్యే సూర్యాష్టకం హిందువులకి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన స్తోత్రం. ఇందులో ఆఖరణ వచ్చే ఫలశ్రుతి ముఖ్యమైన నియమాన్ని చెప్తుంది. సూర్యాష్టకం యః పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. దరిద్రులు ధనవంతులు అవుతారు, పుత్రులు లేని వాళ్ళకి పుత్రులు కలుగుతారు సూర్యాష్టకం రోజు చదవటం వల్ల. దాని తర్వాత ఆమిషం మధుపానం చ యః కరోతి రవేద్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. స్త్రీతైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేద్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి. అంటే ఆదివారం పూట మాంసము మద్యము స్వీకరించిన వాళ్ళు 7 జన్మల పాటు రోగాలతోనూ తర్వాత జన్మల పాటు దారిద్ర్యంతోనూ అలమటిస్తారని హెచ్చరిక. మద్యము మాంసము స్త్రీ సంగత్వము తైలము అంటే నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు పక్కన పెడితే ఆ ఆరోగ్యం చక్కగా ఉంటుందని ఆఖరి లైన్ చెప్తుంది. ఈ మధ్య హిందువులు అని చెప్పేసి హిందుత్వం కొంచెం క్రేజ్ పెరిగి బండ్లకి ఇంటికి ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి ఆరెంజ్ జెండాలు పెట్టుకొని తిరిగేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. ముఖ్యంగా హిందువులము నేను హిందువుని అని చెప్పుకునేవాడు ఆదివారము మాంసము మద్యము పక్కన పెట్టాలి. శుక్రవారం తినండి, శుక్రవారం శుభ్రంగా వండుకొని తినండి. హలాల్ మాంసం తినబాకండి, వీలైతే మీరే కట్ చేసుకొని వండుకొని తినండి, మీరే చంపి తినాలి. హలాల్ మాంసం తిన్నా కూడా ఆ పాపిష్టి పిశాచపు మతం యొక్క ఛాయలు అందులో ఉంటాయి. ఇది ప్రతి హిందువు పాటించాల్సిన ప్రాథమిక నియమం. జై హింద్.